హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజైతే ఒక చిన్న షార్ట్ వీడియో అండ్ అలాగే కొత్తగా వచ్చింది కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ అయితే నేను కొత్తగా వచ్చిన కలెక్షన్లో మీకు ఈ దీపం చూపించబోతున్నాను. సో దీపం వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారి దీపం అండి, గజలక్ష్మి దీపం అని చెప్పచ్చు. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. సో అమ్మవారు కూర్చున్నట్టుగా మనకి ఐడల్స్ వచ్చాయి కదా, ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో కూడా మనం చాలా ఐడల్స్ ఇచ్చాం. ఆ ఐడల్ మధ్యలో పెట్టి మీకు అటు ఇటు గజాలు ఇవ్వడం జరిగింది. సో మీకు కనిపిస్తాయి కదా గజాలు. సో ఎలిఫెంట్స్ అండి, అటు ఇటు మనకి ఎలిఫెంట్స్ ఉన్నాయి. కింద వచ్చేసి మనకి యాంటిక్లో మనకి మంచి డిజైన్ కార్వింగ్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా మంచి హెవీ యాంటిక్ దీపం అనమాట, చాలా బాగుంది. అండ్ మీకు ఆయిల్ కూడా దగ్గర దగ్గర 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే పడుతుంది. మీరు మధ్యలో విక్ హోల్డర్ వేసుకుని వెలిగించుకుంటే చాలా బాగుంటుంది. దగ్గర డిజైన్ చూపిస్తాను చూడండి. గజాలు కనిపిస్తున్నాయి కదా మీకు, పువ్వులు గజాలు, అమ్మవారు కూర్చున్నట్టుగా అభయహస్తం చూపిస్తూ లోటస్లో కూర్చున్నారు. అండ్ మీకు దీపం వచ్చి లోపల ఈ విధంగా ఉంటుందన్నమాట. కింద వచ్చేసి మనకి ఇలాగా ఇక్కడ మీరు డిజైన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి మనకి చైన్స్లా ఇచ్చారు. చాలా బాగుంది, మంచి కార్వింగ్ చేశారు. కార్వింగ్ వర్క్ అయితే చాలా ఎక్కువ ఉంది. సేమ్ మనకి సిల్వర్లో ఏ విధంగా అయితే వస్తున్నాయో సేమ్ అదే విధంగా కార్వింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ దీపం, ఒకసారి చూడండి మళ్ళీ. సో కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఈ దీపం సైజ్ వచ్చేసి మనకి ఓవరాల్గా 4 ఇంచెస్ ఉందండి. సో 4 ఇంచెస్ దీపం ఇది. సో కావాల్సిన వాళ్ళైతే ఆర్డర్ చేసుకొని తీసుకోండి. ఓకే. అండ్ తర్వాత వెంగమాంబ హారతి గురించి చాలా ఎంక్వైరీస్ వచ్చాయి ఈ మధ్యకాలంలో. సో స్టార్టింగ్ ఫ్రమ్ 5 అండి, 5 నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకి 12, 13, 14 దాకా కూడా ఉన్నాయి ఈ ప్లేట్స్. ఏవైతే వెంగమాంబ హారతి మీకు తెలుసు కదా, ముత్యాలు వేసి మనం హారతి ఇస్తాం కదా, సో ఆ హారతి అనమాట. సో ఇది ఏదైతే మనం 5 నెంబర్ అని చూపిస్తున్నామో మనకి ఇది ఓవరాల్గా 5 ఇంచెస్ వస్తుంది. సో 5 ఇంచెస్ డయామీటర్, జస్ట్ మన హ్యాండ్లో హోల్డ్ చేసి ఇలా దీపం హారతి ఇవ్వడానికి వెంగమాంబ హారతి. యాక్చువల్గా వెంగమాంబ హారతి అంటున్నారు కానీ ఈ మధ్య ప్రతి దేవుడికి కూడా మనం ముత్యాలు వేసి వెంకటేశ్వర స్వామికి, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి ఇస్తాం వెంగమాంబ హారతి అంటే. బట్ చాలామంది దేవుళ్ళకి కూడా ఇస్తున్నారండి, తీసుకుంటున్నారు చాలామంది. సో ఎవరికైనా కావాలంటే మాత్రం 5 నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. 12, 13, 14 దాకా ఉంటాయి. అంటే పెద్ద ప్లేట్లు, అంటే మీరు ఎవరికైనా లైక్ గుళ్ళో ఎవరికైనా విరాళంగా ఇవ్వాలనుకున్నా కూడా అంత పెద్దవి ఇవ్వచ్చు అనమాట. సో ఇది వచ్చేసి స్టార్టింగ్ 5 ఎండ్ వచ్చేసి 14 దాకా ఉంది. సో కావాల్సిన వాళ్ళైతే ఆర్డర్ చేసుకోండి. మన దగ్గర ఎక్కువ వెళ్ళే సైజ్ వచ్చేసి 5 and 6 అండి. 5 and 6 బాగా వెళ్తాయి, ఎందుకంటే డొమెస్టిక్గా ఇంట్లో యూజ్ చేసుకోవడానికి 5 and 6 కస్టమర్స్ ప్రిఫర్ చేస్తారు. సో స్టార్టింగ్ వచ్చి 5 ఎండ్ వచ్చేసి 14 అనమాట. సో అది నెక్స్ట్ ఐటమ్. అండ్ తర్వాత వచ్చి లలితాదేవి అమ్మవారి గురించి ఈ మధ్య ఎక్కువ ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయండి. చిన్న సైజ్ మన దగ్గర చిన్న సైజ్ అయితే లేదండి, సారీ. ఆ విషయం ఎప్పుడు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, ఎందుకంటే చిన్న సైజ్ లలితాదేవి అసలు మన దగ్గర రాలేదు ఎప్పుడు కూడా. అండ్ ఒకవేళ వచ్చిన ఫ్యూచర్స్ కూడా నచ్చాలి కదా క్లయింట్స్కి, ఏంటంటే చిన్నగా ఉండాలంటారు, ఫ్యూచర్స్ నచ్చాలంటారు. సో అన్నీ ఒకే దాంట్లో రావు, బట్ రేర్గా వస్తాయి అప్పుడప్పుడు. బట్ నేనైతే ఎప్పుడు నా దగ్గర కలెక్షన్ అయితే ఎప్పుడు రాలేదండి. సో నా దగ్గర మినిమం స్టార్టింగ్ వచ్చేసి 5, 6, తర్వాత వచ్చి 7 అండ్ అలాగే 12 ఇవి బాగా వెళ్తాయి. 12 అయితే మాత్రం చాలా ఇచ్చామండి, ఎందుకంటే నాకు బాగా రిపీటెడ్ కస్టమర్స్, ఈవెన్ ఎన్ఆర్ఐ కస్టమర్స్ కూడా నేను ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ షిప్పింగ్ చేసి పంపించడం జరిగింది. లలితాదేవి అమ్మవారు 12 ఇంచెస్ సూపర్ అంటే సూపర్ అండి. లాస్ట్ నేను చేసిన షార్ట్స్ అండ్ వీడియోస్లో కూడా ఉంటాయి, మీరు అమ్మవారిని చూసినట్టయితే లలితాదేవి అని కొట్టండి, మీకు అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. చాలా నవ్వుతా అసలు ఎంత కళగా ఉంటారో అమ్మవారు, చాలా బాగుంటారు. అండ్ మనకి ఇప్పుడు వచ్చేసి మనకి అమ్మవారు సైజ్ చెప్తాను. సైజ్ విత్ ఆర్చ్ వితౌట్ ఆర్చ్ రెండు చెప్తానండి. సైజ్ విత్ ఆర్చ్ అయితే కనుక మనకి 5 ఇంచెస్ అండి, వితౌట్ ఆర్చ్ అయితే కనుక 4 ఇంచెస్ అనమాట. సో లలితాదేవి అమ్మవారు, సో చాలా మంది అడుగుతున్నారు లలితాదేవి అమ్మవారిని. సో మనకి స్టార్టింగ్ వచ్చేసి మనకి 4 ఇంచెస్, అంటే అమ్మవారి విగ్రహం మట్టిగా మీరు చూసినట్టయితే కనుక 4 ఇంచెస్ అనమాట. అదే మీరు ఆర్చ్ కూడా కౌంట్ చేసుకుంటే 5 ఇంచెస్. యాక్చువల్గా కొంతమంది ఎలా చెప్తున్నారంటే పీఠం కౌంట్ చేసుకోగలద్దండి, ఓన్లీ అమ్మవారి ఎక్కడి నుంచి అయితే తలకట్టు నుంచి కింద వరకు ఎక్కడైతే కూర్చున్నారో కాలు భాగం ఉందో అక్కడ వరకు కౌంట్ చేసుకుంటే సరిపోతుంది అంటారు. ఒక్కొక్కళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కలా ఉంది. నా రైట్ మీకు రైట్ అవ్వదు, మీ లెఫ్ట్ నాకు లెఫ్ట్ అవ్వదు కాబట్టి సో ఒక్కొక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కలా చెప్తున్నారు. సో ఎవరికి నచ్చితే వాళ్ళు తీసుకుంటారు. సో ఇది వచ్చేసి మనకి చూస్తున్నారు కదా,
లలితాదేవి అమ్మవారు మనకి 5 ఇంచెస్ విత్ ఆర్చ్, వితౌట్ ఆర్చ్ అయితే కనుక 4 ఇంచెస్. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. అమ్మవారు చాలా బాగున్నారు. అండ్ మీరు హ్యాపీగా తీసుకోవాలనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసుకుని మీరు పూజ చేసుకోవచ్చు. వెనకాల వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అమ్మవారు అయితే మాత్రం. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ అలాగే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి పైన కనిపిస్తున్న నెంబర్కి. అండ్ తర్వాత వచ్చేసి మనకి పానమట్టం అండి, సోమసూత్ర పానమట్టం అంటారు కదా, అదనమాట. ఇందులో 2 సైజెస్ ఉంటాయి. ఇది పెద్ద సైజు, చిన్న సైజు ఆల్రెడీ తెలుసు, గ్రూప్లో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. బట్ పెద్ద సైజు ఎప్పుడు చూపించలేదని చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి ఓవరాల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. ఓన్లీ ఇన్నర్ డయామీటర్ అంటే మనం ఎక్కడైతే విగ్రహాన్ని పెడతామో ఇది వచ్చేసి మనకి 4 ఇంచెస్ అనమాట. 4 ఇంచెస్ వెడల్పు. ఓకేనా. అభిషేకం చేయడానికి మనం ఇక్కడ కింద బౌల్ పెట్టుకుంటాం. మీకు కావాలంటే అది కూడా మేము బౌల్ అటాచ్ చేసి ఇస్తాం ఎక్స్ట్రాగా. సో ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకుని మనం అభిషేకాలు కట్ట చేసుకున్నప్పుడు ఈ దార వెళ్ళే దారి ఉంది కదా, ఆ దారిలోంచి మనకి కింద పడుతుంది. కింద బౌల్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ దీని సైజ్ హైట్ చెప్తాను. లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. ఇన్నర్ డయామీటర్ ఎక్కడైతే మనం విగ్రహం పెడతామో అది మాత్రం 4 ఇంచెస్ డయామీటర్. అండ్ హైట్ వచ్చేసి మీకు ఓవరాల్గా 4.5 ఇంచెస్. 4.5 ఇంచెస్. అండ్ ఇది కూడా డయామీటర్ చెప్తాను. ఇది వచ్చేసి మనకి 5 ఇంచెస్ డయామీటర్ ఉందండి కింద బేస్. ఇది వచ్చేసి 4 ఇంచెస్ ఉంది. ఈ టోటల్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంది. అండ్ ఇది వచ్చేసి కూడా మనకి 5 ఇంచెస్ ఉందన్నమాట. 5 ఇంచెసే కదా, 5 ఇంచెస్. సో మనకి చూసినట్టయితే చాలా బాగుంటుందండి. మీకు ఇక్కడ నాబ్స్ అనేవి ఇచ్చారు, ఎంబోస్డ్ షీట్ ఐటమ్. ఇది షీట్ ఐటమ్. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లోరల్లా ఇచ్చారనమాట. ఇంట్లో డొమెస్టిక్గా మనం చేసుకుని ఈజీ టు క్లీన్ అన్న టైప్లో అయితే మనం చక్కగా ఇది వాడుకోవచ్చు. చక్కగా లైట్ ఇన్ వెయిట్, పెద్ద వెయిట్ ఏం కాదు. అండ్ ఇందులోనే మనకి చిన్న సైజ్ కూడా ఉంటుంది. అది వచ్చేసి మనకి ఇన్నర్ డయామీటర్ 3 అప్రాక్సిమేట్లీ వస్తుందండి. సో చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. బాక్స్ ప్యాకింగ్ వస్తుంది, సపరేట్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది దీనికి. సో కావాలనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మీకు ఇలా ఉంది కదా, అమ్మవారు ఇలా పెట్టాం కదా, ఇప్పుడు అభిషేకమే చెయ్యాలి అమ్మవారికి అనుకోండి. అంటే నేను ఇక్కడ ఎందుకు పెడతాను అంటే శివయ్యది పెట్టాలి యాక్చువల్గానే, శివయ్యది లేదు ఇక్కడ. సో అందుకోసం అమ్మవారిది పెట్టి చూపిస్తున్నాను. సో ఇక్కడ స్టాండ్ ఉంది కదా, ఈ స్టాండ్ మనం పెట్టుకుని పైన చెంబు, రాగి చెంబు వస్తుందండి మనకి డ్రాప్ పడేలాగా. సో శివయ్యకి ఇప్పుడు మనకి శివరాత్రి వస్తుంది కాబట్టి చాలామందికి యూజ్ అవుతుంది, అందుకోసమే చెప్తున్నాను. ఇది వచ్చేసి స్టాండ్ అనమాట, అభిషేకం చేసే స్టాండ్. మనకి ఇది శివలింగం కింద ఉంటుంది, ఇక్కడ పైన వచ్చి కాపర్ చెంబు ఉంటుంది అనమాట. సో మనకి ఎంత కెపాసిటీ కావాలంటే అంత 100 ml కావాలా, 50 ml కావాలనేది మన ఇష్టము. దాంట్లో మనం ఒక థ్రెడ్ లాంటిది పుల్ చేసుకుంటే మనకి డ్రాప్ లాగా మనకి నెమ్మదిగా పడతా ఉంటుంది. నాకు తెలిసి ఆఫ్టర్నూన్ దాకా మనం చక్కగా వేసుకోవచ్చు అనమాట. అండ్ శివయ్యకి అభిషేకం ముఖ్యంగా చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మరి పెద్ద పెద్ద ఐటమ్స్ కొనేసుకొని ఇంట్లో పెట్టుకోవడానికి ప్లేస్ లేక చాలామంది ఉంటుంటారు. సో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఇది ఒక సింపుల్ స్టాండ్ అండి. సో మీరు చూస్తున్నారు కదా, 3 కాళ్ళ స్టాండ్. ఇందులో 2 సైజెస్ ఉంటాయి. ఇది వచ్చేసి చిన్న స్టాండ్, దీనికన్నా పెద్ద స్టాండ్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనం ఇలా పెట్టుకొని స్టాండ్ మీద ఇక్కడ మనం శివయ్య విగ్రహం పెట్టుకుంటాం, ఇది శివయ్య శివలింగం పెట్టుకుంటాము, స్ఫటికలింగం కానీ అలాంటివి పెట్టుకుంటాము. ఇక్కడ వచ్చేసి మనకి చెంబు వస్తుంది అనమాట, మనకి రాగి చెంబు వస్తుంది. కింద వచ్చేసి అభిషేకం జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనండి. మీరు నార్మల్గా పంచామృతాలతో చేయాలన్నప్పుడు తీసేసి దాని మీద డైరెక్ట్గా శివలింగం మీద డైరెక్ట్గా పోసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నిత్య మనకి జలధార అన్న నీరు పడడానికి చాలామంది పెట్టుకుంటారు కదా, కొంతమంది కంటిన్యూస్గా వాళ్ళ పూజ గదిలో వాటర్ పడుతున్నట్టు పెట్టుకుంటారు. సో డ్రాప్ లాగా. సో అందుకోసం అని చెప్పేసి ఈ స్టాండ్ సింపుల్గా, యాక్చువల్గా మనకి లాంగ్ ప్యాకే ఉన్నాయి, మళ్ళీ రీస్టాక్ చేసాం ఎందుకంటే ఇప్పుడు మనకి శివరాత్రి కదా. సో అందుకోసం మళ్ళీ రీస్టాక్ చేసాం. కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోండి. అండ్ లాస్ట్ ఫేవరెట్, మనందరికీ బాగా ఇష్టమైన ఒక ఐటమ్ అనమాట. ఇది ఏంటి అనుకుంటున్నారు కదా. సో ఇది వచ్చేసి బౌల్ అండి. సో ఈ బౌల్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి, బట్ ఈ మధ్య ఎక్కువ మంది అడుగుతున్నారు. చాలా బాగుంటుందండి. లైక్ ఫంక్షన్స్కి అలాంటప్పుడు మనం ఇందులో అక్షింతలు, పసుపు, కుంకుమ అలాంటివి వేసిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా యూనిక్ పీస్ ఇది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. మంచి రాయల్ వర్క్ లాగా ఉంటుంది అనమాట, ఎంబోస్డ్ రాయల్ వర్క్. మీకు కింద 3 కాళ్ళు వస్తాయి అండ్ లోపల వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. చాలా అసలు గోల్డ్ బౌల్లా ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇది మంచి వెయిట్ ఉన్న పీస్ అండి. అండ్ ఇది వచ్చేసి మనకు ఓవరాల్ హైట్ వచ్చేసి విత్ లెగ్స్తో కలిపి 4 ఇంచెస్ హైట్ అండి. అండ్ ఇన్నర్ డయామీటర్ వచ్చేసి మనకు ఓవరాల్గా 5 ఇంచెస్ ఇన్నర్ డయామీటర్ ఉంది. సో 5 ఇంచెస్ ఇన్నర్ డయామీటర్ చాలా బాగుంటుంది. కావాల్సిన వాళ్ళే త్వరగా బుక్ చేసుకోండి. లిమిటెడ్ స్టాక్ ఉంది, స్టాక్ అయితే లిమిటెడ్గా ఉంది.
సో ఈరోజు కలెక్షన్స్ అయితే అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఇలాగే మీ ప్రేమ ఆప్యాయతలు మా పట్ల ఇలాగే ఉండాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ నియర్ టు 20K సబ్స్క్రైబర్స్. అండ్ 20K త్వరగా మనల్ని తీసుకెళ్ళిపోతే కనుక మనం గివ్ అవే అనేది అనౌన్స్ చేద్దాము. సో మీకు ఆల్రెడీ ముందే చెప్పున్నాను కదా. సో 20K మనం రీచ్ అవ్వగానే మనం ఒక డ్రా తీస్తాం. డ్రా అంటే లైక్ మీకు తెలుసు కదా, ర్యాండమ్గా పిక్ చేస్తాం, ర్యాండమ్ పిక్ ద్వారా. సో దాని ద్వారా సెలెక్ట్ చేస్తాము. గిఫ్ట్స్ అవన్నీ కూడా ముందే చెప్తాను. ఎప్పుడైతే 20K మనం రీచ్ అయ్యామో అప్పుడు మీకు అనౌన్స్ చేస్తాను అనమాట. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. క్యాచ్ అప్ విత్ న్యూ వీడియో. అండ్ దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్.